అక్కడ కాంగ్రెస్ కు మేయర్ పీఠం అండ్ డిప్యూటీ మేయర్ పదవి ఎంఐఎం దక్కుతుంది. అక్కడ ఈ రెండు కాకుండా రెండు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక నిజామాబాద్లో ఏ డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్ అధికారం చేజిక్కించుకోబోతుంది. ఇక ఇప్పుడు మనకు కావాల్సింది కరీంనగర్ మీద అక్కడైతే క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా కొంత డౌట్, ఇంకా అక్కడ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. నిన్నటి దాకా మనం రాత్రి వరకు కాదు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మనకు ఒక చాలా సస్పెన్స్ కొనసాగింది. కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, కానీ ఆ రకంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. రెండు ఒకటే అని బీజేపీ ప్రకటించి వీళ్ళిద్దరిని రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు కాంగ్రెస్ను కానీ బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని, అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అనే అపవాదు రాకుండా ఉండటం కోసం ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ని నిల్చోబెట్టి వాళ్ళకు రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక స్ట్రాటజీ అయితే వర్కౌట్ చేశారు కరీంనగర్ సంబంధించి.